గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Bearer, drink to the health of Mr. Ajay Babu. అతని వెల్త్ కేమిటో కోటీశ్వరుడు. ఇంకా ఎక్కువ స్టూపిడ్, లక్షాధికారి తెలుసు. కోటీశ్వరుడి కంటే ఎక్కువ కాదురా, జమీందారు బిడ్డ. ఇంటి నిండా డబ్బు మూలుగుతుందిరా బ్రదర్. డబ్బు ఏది లేదు. గోదావరి మీద ప్రయాణం, తాగడానికి నీళ్లు లేదు. చూడండి బ్రదర్, డబ్బంటే లక్ష్మి బ్రదర్, లక్ష్మి. బంగారు గజ్జల గలగల. జింగ్ జింగ్ జింగ్. నీ కార్లు, బంగళాలు, ఫ్యాక్టరీలు, లక్షల మీద లాభాలు. లాభాలు ఎక్కడ? అంత నష్టమే. కట్టాలి బ్రదర్, 1,50,000. వాట్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్ ఎటు చూసిన బాకీలు. గజల గలగలలు లేవు బ్రదర్, లేవు. అంత సైలెంట్. గజ్జల గలగలే కదూ ఉంది. ఎక్కడ? చూపిస్తాను పద, కమాన్. దిలారాం డాన్స్ పోదాం. దిలారాం అంటే? దిల్ ఆరాం అంటే హృదయానికి విశ్రాంతి. నిజంగా బ్రదర్, దిలారాం డాన్స్ చేస్తుంటే గజ్జల గలగల గలగల. జింగ్ 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 జింగ్. పదండి పోదాం. కమాన్. జెంటిల్మెన్ రైట్. మా ఇంటికి ఫోన్ చేయాలి. 10 గంటలైంది. అయ్యింది మరి. అజయ్ బాబు గారు ఇంకా రాలేదే? రాలేదు మరి. హలో, నాకు అజయ్ బాబు కావాలి, అజయ్ బాబు. రే, నువ్వే కదా అజయ్ బాబువి? ఎస్ ఎస్ అయినా అయినా. నేను హెడ్ గుమస్తా కిలాంబి శేషావతారం స్పీకింగ్ ప్లీజ్. వినరా రాస్కెల్, విను. వింటున్నాను మరి, ఏమిటి సెలవు? వినరా రాస్కెల్, విను. ఉండండి కొంచెం ఉండండి బాబు. అయ్యా, తమరినే పిలుస్తున్నట్టున్నారండి మరి. నేను భానుజీరావుని, అజయ్ బాబు గారి మేనేజర్ మాట్లాడుతున్నాను. వినరా రాస్కెల్, విను. అదేమిటయ్యా, ఆ పెద్ద మనిషి అంత స్పష్టంగా నిన్ను పిలుస్తుంటే నన్నంటావేంటి? నల్లమంది చూసామని ఎక్కువైందా? విను విను. హలో. ఇక చాలే అజయ్ బాబు, చెప్పేశావుగా, వాళ్ళు వినేశారు. ఇక పోదాం పద. అవును పోదాం పద. దిలారాం. దిలారా. ఏ చావాలిందా? చావాలని అనుకున్నా, కానీ అదృష్టం కూడా లేకపోయింది. మీ కారు బ్రేకులు చలవ. క్షమించండి, వస్తాను. ఆగండి, కారెక్కండి. ఏ పోలీసులకు అప్పగిస్తారా? కాదు, మీతో పనింది, రండి. కమింగ్.
తీసుకోండి విజయ్. అదేమిటి విజయ్, ఎందుకో బాధపడుతున్నారు? ఏమిటో చెప్పండి ప్లీజ్. మీకు చెప్పిన అర్థం కాని బాధ. అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తిండి లేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విందారగించను. క్షమించండి. అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట. అదృష్టవంతులు మీరు. నాకు ఓ చెల్లెలుంటే ఎంత బాగుండను. మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు. నేను ఉన్నవాళ్లను పోషించలేక బాధపడుతున్నాను. పోషించడం నా బాధ్యత. మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే. మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళగతేం కాను. బ్రతికుండి నేనేం చేయగలను గనక. బీకాం పాస్ అయి 3 ఏళ్ళయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మాదసలే పేద కుటుంబం. ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలికి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న. ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించిన అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుందనుకున్నా. కానీ ఏ మీ చెల్లెలి భర్త మంచివాడు కాదా? అది కాదు. అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు. ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది. మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావలసి వచ్చింది. గత్యంతరం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం. ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం. మా అమ్మను దక్కించుకోను లేకపోయాం. చివరికి మా చెల్లెలి కాపురం చిక్కుల్లో పడింది. అంటే ఏముంది జయబాబు? నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు. సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కోలిపోతున్నా ఏవీ చేయలేకపోయిన అసమర్థుడి. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది జయబాబు. అర్థమైంది. మీ సమస్య పేదరికం. డబ్బుంటే సుఖం ఉంటుందని, డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు. కానీ డబ్బు లేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయ్. డబ్బుంటే బాధ. అర్థమైంది రండి. డబ్బున్న వాళ్ళ బాధ ఒకటి, ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలని. అదేనా మీ బాధ? అది కాదు. నా సంగతే తీసుకోండి. డబ్బు లేకపోవడం అంటూ ఏమిటో నేను ఎరగను, ఊహించలేను కూడా. తరతరాల నుండి మాది జాగీర్దారుల వంశం. 3 ఏళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం, నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం, అంతే తెలుసు నాకు. సుమారు 1 నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది. నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని. ఇంటికి చేరేసరికి అత్తయ్య, అత్తయ్య, వచ్చావా నాయన? వచ్చావా? అయిపోయింది, అంత అయిపోయింది బాబు. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది. పనికి మాలిన దాన్ని, కళ్ళు లేని దాన్ని నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు? ఊరుకోండమ్మా, ఊరుకోండి. తల్లి లేని లోపం లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి చూపులకైనా నోచుకోలేని నిర్భాగ్యుడయ్యాను. కాస్త ముందుగా తెలియజేయకపోయారా భానుజీ గారు? జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు. కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు. ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.
4 కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నా. పాపం వెంకన్న వాడి కూతురు అహర్నిశలో అయ్యగారిని కనిపెట్టుకుని సేవ చేశారు. స్వామి భక్తి అంటే వాళ్ళదే మరి. శేషావతారం, ఎవరెంత సేవ చేశారో ఏకరువు పెట్టడానికి ఇదటయ్యా సమయం. ఈ మూగవాడేమిటి, అందరం సేవ చేశాం, అయినా అయ్యగారిని దక్కించుకోలేకపోయి. భానుజీ గారు, నాన్నగారి గదికి తాళాలు వేశారే? అత్తయ్య గారు మీతో చెప్పలేదా? నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు. వారు పోయిన నక్షత్రం మంచిది కాదట. అందుకని 1 సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు. ఇదే విషయం అజయ్ బాబు. మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం 70,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి. 70,000? అవునండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. మొదటి వాయిదా 1,50,000 ఈ నెలాఖరులోగా కట్టాలి. ఎస్, నేను భానోజీరావుని మాట్లాడుతున్నాను. నో, ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి? అజయ్ బాబు గారు వచ్చేశారుగా, వారితో చెప్పి సర్దుబాటు చేయిస్తానులేండి. అలాగే. కాంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు. ఆ బాబతు 60,000 రూపాయలు ఇవ్వాలి. ఇకపోతే ఆగండి. నా బుర్ర వేడెక్కిపోయింది. నేను వింటున్న కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు. ఇవాటికి తలనొప్పి. లచ్చి ఏందమ్మా, బాబు గారికి భోజనం వడ్డించమని మీ అయ్యతో చెప్పు. నమస్కారం పిన్ని గారు. నమస్తే అజయ్ బాబు. రా సరళ, మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు, ఏమిటి విశేషం? మా అమ్మాయి సరళ ఉంది చూశారు. నువ్వు ఉండు నాన్న. అజయ్ బాబు, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరు? అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగాలేదు సరళ. అందుకే ఈ పూట భోజనం కూడా మానేస్తే మంచిదన్నా. అలాగా. అమ్మాయి సరళ, నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మను. కాదు నాన్న, నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అవునవును, అదే మంచిది. అజయ్ బాబు, మీరు రెస్ట్ తీసుకోండి. నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏమిటి ఈ జబ్బేమిటి? డాక్టర్ ఏమిటి? ఏమీ లేదు నాయన, నా భయం నాది. వంశాంకురానివి నువ్వొక్కడే మిగిలావు. ఇంత ఆస్తి ఉంది, ఏ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేము. అందుచేత ఈ ఇంట్లో వెంకన్న తప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవును నాయన, డబ్బు పాపిష్టిది, ఎంత పనైనా చేయిస్తుంది. కావలసింది తినడానికి కూడా స్వతంత్రం లేదు. ఎందుకే ఐశ్వర్యం? అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు. అలాంటివి కూడా బాధలేనంటారా? కావా? నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం, ఎటు చూసిన అప్పులు, అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం. క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు. అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవి ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం. అయితే ఒక క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు. మోయలేని వాడిని నేను కాదు, మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో. మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు. కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం.
ఒక్క ఏడాది గడువు. ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు. అలా అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష. ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం. అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానావధి కానివ్వండి. వెరీ గుడ్. కానీ చిన్న అడ్జస్ట్మెంట్. కరెక్ట్. కూర్చోండి. అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. कौन है तू? जा जा भाग. అమ్మా మీనా, ఏదమ్మా ప్రసాదం? అబ్బాబ్బాబ్బా, ఈ ఆడవాళ్ళు. నానా వచ్చావు ఏరా? ఇన్నాళ్లకు ఇల్లు గుర్తుకొచ్చిందన్నమాట. స్వామి చెప్పినట్టు 3 రోజుల నుంచి ఊరంతా బలాదూరు తిరిగి ప్రసాదం వేళకు తయారయ్యావు. ఎక్కడో ఉద్యోగం ఉందంటేను. దొరికిందా? అంతేరా, శ్రీరామచంద్రుడు దయ లేకపోతే అంతే. బట్ భక్తి ఎలాగో లేదు, ప్రసాదాన్ని అఘోరించు. రేయ్, ఈ 3 రోజుల నుంచి ఎక్కడైనా ఇంత తిండి తిన్నావరా? రే, అది దేవుడు ప్రసాదం, కళ్ళకు అద్దుకొని మరీ అఘోరించు. రామా రక్షక నాయనలారా.
బేరర్ కాఫీ. ఏమిటన్నయ్యా కలవరిస్తున్నావా? లే. ఎంత పొద్దు ఎక్కిందో తెలుసా? లేనయ్యా. ఓహో, దొరగారికి మేల్కొలు పడుతున్నావా? పడుకొని అమ్మ పడుకొని. వాడికి జమీందారు బిడ్డ. నువ్వు వెళ్ళనయ్యా. మీనా అది పాపం ఏంటన్నయ్యా ప్రాణాలు తీసుకుంటేను. ఏమిటిది పొద్దునే న్యూసెన్స్? అక్కడ పెట్టిపో. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం. ఏమిటి నాన్న ఇవన్నీ? ఏముందమ్మా, రామకోటికి పుస్తకాలు, ప్రసాదానికి అరటిగేల కొబ్బరికాయలు, ఇదిగో పానకంలోకి బెల్లం, మంగళహారతికి కర్పూరం. అమ్మా, ఈవేళ శ్రీరాముల వారికి అఖండ జ్యోతి. రామ రక్షక. రామదాస్ గారు, ఆహా ఆహా, సాక్షాత్ శ్రీరాముల వారే పిలిచినట్టుగా ఉంది. వస్తున్నా స్వామి, వస్తున్నా స్వామి. ఏమయ్యా రామయ్య, అరువైతే నా కొట్టు, రొక్కమైతే ఆ నాయుడు కొట్టునా? అవన్నీ అక్కడ కొంటుంటే మేము చూడలేదు అనుకున్నావా? ఏం పెద్ద మనిషివయ్యా, తీర్చు. ముందు నా అప్పు తీర్చు. ఏదో సామెత చెప్పినట్టు అప్పు చేయించింది ఎవరు, అప్పు ఇచ్చింది ఎవరు, అప్పు తెచ్చింది ఎవరు? అంతా శ్రీరాముని లీల. మనం వట్టి నిమిత్త మాత్రం అంతే. చాలావయ్యా నీ వేదంతో నువ్వు. ముందు నా డబ్బు అక్కడెట్టు. ఇదిగో చూడు, డబ్బో డబ్బో అని ఈ కాకిగోళ మాని రామా రామా అని ఒక్కసారి చెప్పించు. నీ ఆత్మనాదం విని నే చేసిన అప్పు ఆ శ్రీరామచంద్రుడే తీరుస్తాడు. తీరుతాడు తీరుతాడు. దాసో, నువ్వా భద్రాచలం రామదాసుని అనుకున్నావేమో. అపచారం అపచారం లక్ష్మయ్య. ఆ భద్రాచల రామదాసు భక్తుడై జైలుకు వెళ్ళాడు. ఈ రామభజన రామదాసు జైలుకు వెళ్లి భక్తుడయ్యాడు. ఆ తేడా ఎప్పుడూ ఉంది. కట్టి పెట్టవయా నీ కబుర్లు నువ్వు. ఏదో రామభక్తుడు కదా అని 6 నెలల అద్దె బాకీ ఉన్నా 1000 రూపాయలు పెట్టి ఇల్లంతా బాగు చేయించి ఇస్తే ఇటు అద్దె అటు అప్పు 2 ఎక్కొట్టాలని చూస్తున్నావా? దాసో, మర్యాదగా తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి, లేకపోతే బయటికి గంటిస్తాను. ఏమిటయ్యా కూర్చున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీకు కావాల్సింది డబ్బేగా? నీ మొహాన్ని పారేస్తాను. ఆ మొఖానదిలే నేల మీద పార ఏరుకుంటాం. ఏమిటన్నయ్యా? ఇందులో డబ్బుండాలి. ఏమైపోయింది? డబ్బా? అదా, తెల్లవారుజామున ఆ శ్రీరామచంద్రుడు నీ జేబులో చూపించాడు. ఇదిగో ఆ శ్రీరాముల వారికే కైంకర్యం చేసేసాను రా. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువని పెద్ద జమీందారు బిడ్డల ర్యాంకులేసావా? ర్యాంకులు అతిగా మాట్లాడావా? పళ్ళు రాలగొడతా. పళ్ళు రాలగొడతావా? ఏది? కొట్టు, అయ్యో, కొట్టు కొట్టు. లక్ష్మయ్య, అసలు పళ్ళుంటేగా రాలగొట్టడానికి. విను, శ్రీరామచంద్రుడు ఆజ్ఞ శివైనా కుట్టనన్నారు. ఇదిగో నీ అప్పు నేను తీరుస్తాగా. కుర్ర కుంక వాడిదే ఉంది. నువ్వు పద పద పద. దాచో, నీ కొడుకు చేసిన అవమానానికి 1 వారం రోజుల్లో వారంట్ తెచ్చి నిన్ను జైలు పంపించబోతే నా పేరు మార్చుకుంటా. జాగ్రత్త. ఏడిషో. వాడు కాదురా, నువ్వు చేసిన ఘనకార్యానికి రేపొద్దున వాడు వారంట తెస్తే జైల్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటాను. మీరిద్దరు సంతోషిద్దురు గాని. లేకపోతే ఏమిటి నాన్న, ఊరంతా అప్పులు పెట్టుకుని ఉన్న డబ్బు కాస్త ఇలా తగలేస్తాలా? అపచారం అపచారం. అమ్మాయి, వీడు మీ అన్నయ్యనా? ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? ఇంటి పరువు ఇలా పోతుంటే. అన్నావు, నువ్వు నన్నే అన్నావు. అనండి, అందరూ నన్నే అనండి. ఆపద్బాంధవ, అనాథ రక్షక, వింటున్నావుగా నీ భక్తుడు పడుతున్న మాటలు. రామ అరచరిచి గొంతు ఆడిపోయింది. అమ్మాయి, కాసిన కాఫీ నీళ్ళున్న పట్ల. ఎక్కడి నుంచి తెమ్మంటావు? కాఫీ పొడి కానీ డబ్బులు ఇస్తే నువ్వు ముక్కు పొడి తెచ్చుకున్నావుగా. అయిపోయింది, కాఫీ పొడి కూడా అయిపోయింది. ఈ చివరి రోజుల్లో రామా రామా అని అనుకోవాల్సిన వాడిని కాఫీ కాఫీ అని అనిపిస్తున్నారే. మీ అమ్మాయి బతుకుంటే నాకే అవస్తుండేది. ఎందుకు నన్ను అలా బాధపడతావు? ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తావు? సరే, ఆ ధనియాల కాఫీ తగలే. అలాగే నాన్న. ఏమిటి గొడవ? ఏమంటావు? దొరా, మీరంటే జరసేపు ఓపిక పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక సూదే ఇస్తాడో గోళీలే ఇస్తాడో మరి. ఎంత ఆయన పోయినాక పలారంగన చేస్తారు కానీ. అవునవును, అదొక తతంగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు. గుడ్ మార్నింగ్. నమస్తే అజయ్ బాబు. నమస్తే.
రోజు కంటే బ్రేక్ఫాస్ట్కి పెందలాడే వచ్చేసారే. ఎలా ఉంది ఇవాళ? రాత్రి నిద్ర పట్టిందా? ఓ బ్రహ్మాండంగా పట్టింది. ఎస్ ఎస్, అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది. ఏది ఒకసారి నాలుగు చూపండి. గుడ్, వెరీ గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్. ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది. విపరీతం అనుకోండి. 3 రోజుల నుంచి తిండి లేదేమో అన్నంత ఆకలి. ఆ టానిక్ ఉందే 2 డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలన్నంత ఆకలి. టానిక్? వాట్ టానిక్? నేను ఇచ్చింది టాబ్లెట్స్ కదా. ఐ మీన్ అవే వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను. ఇక చూడండి, ఒకటే ఆకలి. షూర్ షూర్, ఆకలి మంచిదే, కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నాకు టైం అయింది, వస్తాను. వెళ్ళిరండి. భలేవారు. డాక్టర్ చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? తమతో చెప్పింది ఏమిటి? చూస్తూ ఉండమనేగా. అలా చూస్తూనే ఉండండి. సరే, నేను చూస్తూనే ఉంటాను, మీరు తినండి. నమస్తే అజయ్ బాబు. నమస్తే. అదేమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటావే? కాస్త వెన్నరాయిక. జాగ్రత్తమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు. నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును, జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను. మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే, చెక్కు రాయండి. అరే, ఎంత పని జరిగింది? అదిగా ఎంత రక్తం వస్తుందా? అమ్మా, నాన్న, డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ, ఆ చేత్తో మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దొరా, పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా పద. సారీ, ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్య, రా నాయనా. ఏమిటి నాయనా వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు అత్తయ్య, ఈ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయనా కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేం నాయన నిలబడే ఉన్నా? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్నవాడివి, సమర్థుడివి, నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్ని. ఈ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ని కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. ఆ? అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా, మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగోనే కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా.
పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్య. కాస్త బెల్లం తెస్తానండి. వెళ్ళావా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. అయ్యా, అజయ్, ఏమిటి బాబు ఇదంతా? నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఈ ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య. ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నిన్నేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన. వచ్చింది రా చిలక. తప్పు తప్పు, నిప్పు లాంటి పిల్ల తన్నులు తినగలవు. ఓ వంకాయ, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరము ఎగిరిపోదాము. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం మంచిలు తానిస్తారా? నీకు నీ మొగుడు రాడు, నాకు పెండ్లాము లేరు. నేను చెప్తే విన్నామంటరా? రా చూడదా. ఎవరన్నా నీచుడు మారీచుడు మా అమ్మాయిని పట్టుకుని నోటికి వచ్చినట్టు కూర్చాట. రమ్మని వాడిటు డొక్క చింపి డోలు కట్టేస్తాను. వాడు ఎప్పుడో పారిపోయాడు సార్, పిరికి సన్యాసి. ఏదో పోనండి పాపం. ఒరే ఒరే, అసలు నీకు బుద్ధి లేదురా? చిల్లర కొట్టు పెట్టి అల్లరి ముఖం చేరుస్తావు. ఉండు, నీ కొట్టు గిట్టు లంకాగ్రహం చేసి పారేస్తాను. ఏమిటి నాన్న, ఎవరి మీద కేకలు? చూడరా, అమ్మాయి కుళాయి దగ్గరికి నీళ్ళకి వస్తే ఎవడో నానా కూతురు కూర్చాట. ఎవడరా వాడు? చెప్పా చెప్పా. ప్రాణం మీదకి తెచ్చావు కదరా నువ్వు. పారిపోయాడు. తప్పైపోయింది బాబు, అమ్మాయి కూర్చుని ఎలా ఉంటున్నావు? వదిలేదు బాబు. చెప్పలేక బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడైనా సంవత్సరాలు కనెక్ట్ చూస్తావా? కూర్చోను. మళ్ళీ ఛాయకి వస్తావా? ఈ పేటకే అయితే ఇంకొక పేటకు పోతావా? పాపా, మారీచుడా, నిన్ను ఆ శ్రీరామచంద్రుడే శిక్షిస్తాడరా. ఎందుకు చెల్లెమ్మ ఇంకా ఏడుస్తున్నావు? వాడికి గట్టిగా బుద్ధి చెప్పాగా. ఒకరినని ఏ లాభం అన్నయ్య? నా కర్మిలా కాళ్ళప్పుడు. అంతేరా, అంతే. పెళ్ళైన పిల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఇంట్లో పడి ఉంటే అందరికీ లోకు. అమ్మను బతికించుకోవడానికి అత్తవారిచ్చిన నగలన్నీ అమ్మింది. అదేమో చచ్చి స్వర్గానుంది, ఇది ఇట్లా నరకం అనుభవిస్తూ ఉంది. ఇక నేను చచ్చి చావకుండా. బాధపడకు నాన్న, నా పరువు తీరిపోతుందిలే, త్వరలోనే తీరిపోతుందిలే. చెల్లెమ్మ, ఏమిటా మాటలు? వాళ్ళు ఎందుకు తీసుకువెళ్లారో, ఎలా తీసుకువెళ్లారో నేను తెలుస్తాను. ఏం తెలుస్తావరా నాయన? వాళ్ళు నగలన్నీ ఇస్తేనే గాని అమ్మాయిని తీసుకెళ్ళమని భీష్మించి కూర్చున్నారు. డబ్బురా, అంతా డబ్బుతోనే ఉంది. డబ్బు, వెధవ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెంచుకుంటారా? అమానుషంగా ప్రవర్తిస్తారా? చూస్తాను. అన్నయ్య, మామగారు అసలు ముక్కోపి, జాగ్రత్త. 96, 97, 98, 99. జై రామభక్త హనుమాన్.
అమ్మా అమ్మో నీరసం నీరసం పాలు గుమ్మ పాలు నాయనే వెంటనే తీసుకొస్తాను ఒక్క నిమిషం. సేందోరా పెద్దోరు ఉండరా? లేర్లే లోపలికి రా. నాన్నంటే సరి అడిగి చేస్తారు వీళ్ళంతా. చూడు అక్కడ కూర్చొని బిజాన్ని తెరు చెప్పండి. పద. బాబు మీ కండలు కండలు ఇనప కడ్డీలు మరి గడ్డవు ఇనప రజను. నాయనా అమ్మా ఇదేమిట్రా మంగళవారం పూట మీ నాన్న చూసారంటే ఇంకేమైనా ఉందా? చూస్తే బుద్ధి లేని గాడిద పెళ్ళని ఎలుకునే చవట అంటాడు అంతేగా. నాకేం భయమా? చచ్చా మళ్ళీ దువ్వా చెట్టులో పోతుందా కానీ ఒరే దువ్వా నిండుగా కప్పుకోరా దృష్టి తొగలేను. జాగ్రత్త. రామా కృష్ణ పరంధామ. బాబు మంగళవారం ఎందుకు వచ్చావురా అని పెద్దయ్య గారు చంపుతారేమో. చెయ్యి అడుగుతోంది బాబు. ఒరే నువ్వు కత్తి పట్టిన వీరుడివి, నేను కండలు పెంచిన ధీరుణ్ణి. ఇద్దరం ఉన్నావు, భయం ఎందుకు కానివరా. ఓహో ఇంటి వెళ్ళాలా? అమ్మో నాన్న నాన్న ఎక్కడ తగలడ్డావు? ఏమిటండి ఆ పొలికేకలు ఓసాయి ఓహోయ్ అని ముద్దుగా చూరమ్మ అని పేరు పెట్టి పిలవకూడదు? ఓసిని ముద్దు ముక్కలు గాను ఈ వయసులో నీకు బుద్ధి ఏమిటే? పోయి కాస్త నిప్పట్రా చుట్టముట్టించుకోవాలి. అలాగే ఇది వగ్గి పెట్టి మళ్ళీ ఏమొచ్చిందండి? నీకెన్నిసార్లు చెప్పాను అగ్గి పెట్టి వద్దని. చుట్టముట్టించుకోబోయే మీసాలు అంటుకుంటే పోయి పొడి మీద నిప్పేసి పడరా. ఓ ఓ సరే ఏరా ఎందుకు వచ్చావు? క్షవరం. నేను మంగళవారం పూట చేయించుకొని తెలీదు. నెక్కడికి పోదు ఏరా ఓరి అంట్ల విధవా పెళ్ళా నేలుకోలేని వాజమ్మవి నీకు గడ్డోడు తక్కువైందా? లేదు నాన్న ఎక్కువ దురద పెడుతోంది. నోర్మై నీకు నెలలాగోసారి చేయించుకోమని ఎన్నిసార్లు చెప్పాను? వారం వారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుందనుకున్నావా? ఏరా మా వెధవ బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి ఉండకలే. ఏం చేస్తాం పోలే సగమే చేశాడు నాన్న. నీ బుద్ధి చాలే. అయ్యో అయ్యో సగం గడ్డంతో వీధిలో తలెత్తికెలా తిరుగుతాడండి వాడు? అసలు వీడు వీధిలో ఎందుకు వెళ్ళాలి? ఏం ఉద్యోగమా సద్యోగమా? గుమ్మపాలు దాకి బాగా కండలు పెంచి కూర్చున్నాక వెదవుతోటని 3 సార్లు ముట్టి సరైన ముట్టుకోదు, 5 సార్లు ఆరుపు తగిన ఆరిపోదు. రైట్ నలా బజార్లోకి వెళ్ళిస్తాను. నేను వెళ్ళొచ్చులాగా ఇంకొక బాగా పాలు తాగించి శుభ్రంగా సబ్బెట్టి స్నానం చేయించు. తెలిసిందా? తెలిసింది నాన్న. ఏమిటి తెలిసింది? పాలు తాగి శుభ్రంగా స్నానం చేయమన్నావు. వెధవా నువ్వు కాదురా కుక్క. తీసుకో. అలాగేనండి. అయ్యో రాత ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ. అవమానం అమ్మా, ఈ అవమానం నేను భరించలేదు. నీ చేతితో ఇంత విషయం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్త తింటాను. పీడ విరగడైపోతుంది. అయ్యో నాయన ఏమిట్రా మాటలు? ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో బుజ్జి చూడు, నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కని చేయించుకురా. కళ్ళు కనిపించరా? బావా నువ్వా? అమ్మో బావొచ్చాడే. ఏం బావా ఇదేనా రావడం? బావా మెడ అలా పెట్టేవి? మెడ అబ్బాయి ఏం లేదు బావా, రాత్రి నిద్రలో మెండారం పట్టిందిగా. మరి ఆ చెయ్యేమిటి? చెయ్యా పిప్పి పన్ను పోటు యమ బాధ. ఏనాయనా అంతా కులాసా? మా కోడలు మీనా బాగుందా? ఎలా బాగుంటుంది చెప్పండి? మీరు ఇంత అన్యాయం చేశాక ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. ఏం బావా మీ నాన్న ఎప్పుడు దిగబెట్టమన్నా? మాదే ఉంది బావా, అంతా మా నాన్న ఇష్టం. మీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా? అది కాదు విజయ్, నీకు తెలియంది ఏముంది? మీ మామయ్య చెండ చేస్తుండు కదా, అదిగో చూడు వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. అవును బావా, సగం గడ్డంలో మా నాన్న. సిగ్గులేదు? ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం? బావగారు చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చారు వాళ్ళు. పిల్లనిస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా? పెళ్ళయి 4 ఏళ్ళు అయిందే, మీనా మీ గడప తొక్కింది. నిజమే విజయ్, మాకు మాత్రం కోడలు కళకళలాడుతున్న అట్టింటి తిరగాలని ఉండదు. కానీ ఆ నగలేవో. అవును, మీకు కోడల కన్నా నగర ముఖ్యం అని మేమండం లేదు బావా, మా నాన్న. ప్రతిదానికి నాన్న సిగ్గులేదు అట్లా మాట్లాడడానికి? మీనా మెడలో తాళి కట్టింది నువ్వు, మీనాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే, లేకపోతే నా తలగా చూపిస్తాను. ఏ మాట్లాడరే?
ఏం మాట్లాడు? నేను చెప్పినట్లు చేయకపోయావా నీ చర్మం వచ్చేస్తాను. జాగ్రత్త. ఏమిటే ఈ తుఫాను? నాన్నలాగా పెద్ద మీసమన్నా పెంచలేదు, బావకి ఇంత రోషం పెరిగిందేమి? వాళ్ళ క్షోభ వాళ్ళది. ఇన్నాళ్ళు పిల్లిలా వచ్చి పిల్లిలా పోయేవాడు, ఇవాళ రావడం పులే పోవడం పులి. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారా? చూశారు వాళ్ళకి విసుకెత్తిందిరా బుజ్జి. మీనా ఊసెత్తితే నాన్నదంతాడు, ఊరుకుంటే బావదంతాడు. ఎలా తచ్చేది, ఎలా తచ్చేది? ఏమిట్రా నాయన, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో చూడు. మా అమ్మ మంచిది, భలే ఉపాయం, భలే ఉపాయం. అమ్మ బాబోయ్, చాటుగా వెళ్ళొస్తున్నాను సంగతి తెలిస్తే నాన్న చంపాడు. మీ నాన్నకు తెలియనిస్తానట్రా వెర్రినాగన్నా. ఇదిగో చూడు. నీకు ఫిట్ వస్తుందిగా. మా అమ్మ మంచిది, మా అమ్మ బుజ్జమ్మ. పో త్వరగా వెళ్ళి గట్టం గీసుకొస్తే తలని నీళ్ళు పోస్తాను. ఏదయ్యా తొందర, చూసి తాగకూడదు. ఎవరా సాక్షాత్కరిస్తుంది? నేను మావయ్య, బుజ్జిని. బుజ్జే, మా అల్లుడు బుజ్జే. ఎన్నాళ్ళకు రామా రక్షక, ఈనాటికి నా పూజ ఫలించిందా తండ్రి? ధన్యోస్మి ధన్యోస్మి. మావయ్య, మీనా ఎక్కడా? ఉంది నాయన, అశోక వృక్షం కింద సీత అమ్మవారిలా ఉంది. ఇంకెందుకు మావయ్య, నేను వచ్చేసాగా పుష్పక విమానం మీద తీసుకుపోతాను. ఆహా ఆహా, ఎంత తీయని మాట. రాక రాక అల్లుడు ఇంటికొచ్చి తెగిపోయాయనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే బతికుంటేనా? ఎవరు మావయ్య? అదేరా మీ అత్తయ్య. ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో. బుజ్జి, ఎంత మారిపోయావురా. నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను. సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి. ఇప్పుడు అబ్బా, కొండలు పెంచి కొండ సెలవులాగున్నానా? అంతా శ్రీరామచంద్రుల వారి దయ. రానాయనారా, ముందు ఆ శ్రీరాముల వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదు గాని. ఎందుకు మావయ్య, రామచంద్రుడు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా. అపచారం అపచారం. నేను ఉత్త రాంభజన రామదాసును మాత్రమే. అయోధ్య రాముడు అక్కడున్నాడు ఆయన. మీనా, మీనా, నేను మీనా, నీ బుజ్జిని. వచ్చేసాగా. మీనా, ఇలా చూడు. మీనా, ఏడుస్తున్నావా? అదేమిటి మీనా, నిన్ను చూడాలని రెక్కలు కట్టుకుని ఎగురొచ్చాను. నీకోసం పువ్వులు మిఠాయి అన్నీ తెచ్చాను. ఏమిటి మీనా? ఓహ్, ఇన్నేళ్ళు నేను రాలేదేనా ఏడుస్తున్నా? కాదు, ఈనాటికైనా మీకు నా మీద దయ కలిగింది కదా అని ఆనందం. ఆనందం? అవును, నాకు ఆనందంగానే ఉంది. మిఠాయి. ఆంధ్ర బ్యాంక్ హియర్. ఎస్, ఏజెంట్ స్పీకింగ్. ఆ గాయమేమో పూర్తిగా మానిపోయింది ఏజెంట్ గారు, కానీ సంతకం చేస్తే కొంచెం తేడా కనిపిస్తోంది. అదే ఇబ్బంది లేదు భానుజీ గారు. స్పెసిమన్ సిగ్నేచర్ ఫార్మ్స్ పంపిస్తాను. అజయ్ బాబు గారితో మళ్ళీ సంతకాలు చేయించి పంపించండి. అలాగే అలాగే పంపించండి. థ్యాంక్స్. నమస్తే నమస్తే భానుజీ బాబుజీ. నమస్తే ధనిరామ్ సేఠ్ జీ, నమస్తే. అయ్యే అయ్యి అవతారం. ఒకరిని పిలిస్తే ముగ్గురు తగలంటారే. మాకిదొక కర్మ సేఠ్జీ. మా ఆఫీసులో ముగ్గురు అవతారాలు వెలిశారు. శేషావతారం, కూర్మావతారం, వరాహావతారం. శేషావతారం, మొన్న ఒక డాక్యుమెంట్ టైప్ చేయించి పెట్టాను. ఏది అది బెటర్. నీ తాపత్రయం గాని ఏమన్నా వినపడి చస్తుందిగా. తప్పు కోరణం. పెద్దవాళ్ళు ఏదో విషయాలు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు, అని వినకూడదు. మరి మీరొకరు నోరిప్పు తీసి నీతులు చెబుతారు. అది కదండి, మన మేనేజర్ గారు ధనీరామ్ శెట్టి గారితో అప్పు బేరాలాడుతున్నారు కదా, అందులో తమ తాంబూలం ఖర్చు ఎంత రాబడుతున్నారా అని. 5 పిల్లి కూళ్ళకు తక్కువ ఉండదు.
పిల్లి కూనేమిటి ఆ మాత్రం తెలియదటయ్యా. పిల్లి కూన అంటే 1,000. అది వ్యాపార పరిభాష. అయితే శేషం గారు ఇందులో తమ తాంబూలం ఖర్చు అర్ధ పిల్లి కూనైనా ఉంటుందే. మీరు ఆఖరి మాట వినండి సేట్జీ, వడ్డీ 12 రూపాయలు రాయిస్తాను, అది హెచ్చదు. అందులో నా తాంబూలం ఖర్చు 2 రూపాయలు, ఇది తగ్గదు. ఏ తాంబూలం ఉన్నారు కదా సార్, తెచ్చాను. పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు లోపల రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? పొరపాటు సార్. భానుజీ సాబ్, మీరు చెప్పేది నాది ఎప్పుడు ఒకటే మాట ధనీరామ్జీ, బేరమాట అంటేనే నాకు అసహ్యం. దర్జాగా ఉండండి సేట్జీ, న్యాయంగా హుందాగా వ్యవహరించండి. ఏకీ బాత్ అంటారు. అచ్చా, డాక్యుమెంట్ రాయించి అజయ్ బాబుతో భానోజీ గారు, ఇంత వడ్డీ ఏమిటి, ఈ ఫ్యాక్టరీ తనఖా ఏమిటి? ఈ ఏర్పాటు నాకేం ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా అజయ్ బాబు? మనసులో చాలా బాధగానే ఉంది. రేపటిలోగా 1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎక్కడి నుంచి తెగలం? మీరే ఆలోచించండి. ఇందులో ఆలోచించేదేముంది? ఇంట్లో డబ్బు లేకపోవచ్చు, కానీ బోలెడంత జవహరి ఉండాలిగా. అమ్మగారి నగలు తప్ప మరే ఉన్నాయి? అవే అమ్మేద్దాం. అమ్మగారి నగలు అమ్మడమా? ఏ ఆక్షేపణే ఉంది? ఉందే జయబాబు. ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం ఆ నగలు దాచి ఉంచామని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడేదో మన తాత్కాలికమైన ఇబ్బందుల్లో పవిత్రమైన వారి ఆశయాన్ని చక్రవడ్డీలకు అప్పులు తెచ్చి వంశగౌరవాన్ని తాకట్టు పెట్టడమే వారి ఆశయం అంటారా? శివ శివ, ఎంత మాట! అయినా ఆ నగలు నాన్నగారి గదిలో ఉన్నాయి. వారి సంవత్సరీకాల తరువాతగా నా గదులు తెరవడానికి వెళ్ళలేదు. ఈలోగా తెరిస్తే అరిష్టం. ఆ వచ్చే అరిష్టం ఏదో నేనే భరిస్తాను. పెద్దవాడిని చెప్తున్నాను, సాహసం వద్ద జయబాబు. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి వెంటనే గదులు తెరిపించండి. క్షమించండి, అలాంటి పనులు నా చేత చేయించకండి. సరే, అయితే నేనే స్వయంగా చూస్తాను. నిజంగా అంత అగాయిత్యానికి పూనుకున్నాడా? అవునమ్మా, ఎంత అమంగళం. మీరు త్వరగా రావాలి, చేయి దాటిపోతుంది. పదండి. అజయ్, ఏమిటి సాహసం? ఎంత పని చేసావు నాయన? అరిష్టం బాబు అని ఎంత చెప్పినా విన్నారు కాదు. గదులు తెరవక ముందే ఆ ఇష్టం ఏదో జరిగిపోయింది భానుజీ గారు. అదేమిటి అజయ్ బాబు? మన కళ్ళెదట కనబడుతున్నది. అత్తయ్య చూడలేదు, కానీ మీరు చూడగలరు. ఆ చూచిందేదో అత్తయ్యతో చెప్పండి. ఏమిటి అజయ్, ఏం జరిగింది? వినపెట్టేంత ఖాళీగా ఉంది. ఒక్క నగ కూడా లేదు. నగలు లేవా? ఏమిటి అజయ్ బాబు, ఏమిటి ఘోరకలి? అదేమిటి భానోజీ గారు, వాడిని అడుగుతారు? వదిన గారికి ఎంత జౌహరి ఉండేది. అన్నయ్య చేయించినవి తరతరాల నుంచి ఉన్నవి పెట్టి నిండా ఉండేవి. ఏమైనట్లు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు! అన్నీ మంచులాగా కరిగిపోయాయా, రెక్కలు చెగిరిపోయాయా? మీకు తెలియకుండా ఏదీ జరిగి ఉండదు. అజయ్ బాబు, ఉద్రేకపడకండి. నాన్నగారు ఆ నగలు ఏం చేశారో నాకెలా తెలుస్తుంది? 1,00,000 వ్యవహారాలు ఉండేవి, అన్నీ నాతో చెప్పి చేసేవారా? భానుజీ గారు, నాన్నగారి వ్యవహారాలన్నీ మీరే చూసేవారు. ఆఖరి గడియల్లో నాన్నగారి దగ్గర ఉన్నది మీరు. అంటే మీ ఉద్దేశం? వేరే చెప్పాలా? అజయ్ బాబు, మీరు నా బిడ్డలాంటి వారు. చిన్నప్పటి నుంచి నా ఒళ్ళో పెరిగారు. నా రక్త మాంసాలు వచ్చి మీ కుటుంబానికి సేవ చేశాను. దానికి ఇదా ప్రతిఫలం? ఆగండి, ఎందుకు అలా ఉద్రేకపడతారు? అజయ్, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నువ్వు నన్నే అంటావా అత్తయ్య? కాకపోతే ఏం జరిగిందో భానోజీ గారికి ఎలా తెలుస్తుంది? వాటిని మీ నాన్న ఏం చేశాడో ఎన్నో విషయాలు నాతోనే చెప్పేవాడు కాడు. సరే, అయితే అంతా మీరే చూసుకోండి. భానోజీ గారు, అమ్మా, పెద్దవారు, మీరు కూడా ఉద్రేకం తెచ్చుకుంటే ఎలాగా? తండ్రి పోయిన దుఃఖంలో నుంచి వాడింకా తేరుకోలేదు. ఆస్తి బాధ్యతలు ఒక్కసారి మీద పడ్డాయి. తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. నాకు మాత్రం తెలియదా అమ్మా? అయినా నేను వాడిని మందలిస్తాను. మీరు మాత్రం మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అదేమిటి వదిన గారు, మనం పరాయి వాళ్ళమా? తన యావజ్జీవితాన్ని ఇంటి శ్రేయస్సుకే ధారపోస్తున్న శ్రీ భానోజీరావు ఏకైక పుత్రిక అయిన కుమారి సరళ నా ఇంటి కోడలు కావాలి నా కడసారి కోరిక. చిరంజీవి అజయ్ నా మాటను మన్నిస్తాడని నమ్మకం నాకుంది. ఏ కారణం చేతనైనా అజయ్ ఈ వివాహానికి ఇష్టపడని ఎడల నాకు గల స్థిర చరాస్తుల్లో సగపాలు కుమారి సరళకు చెందవలసిందని ఇందు మూలంగా నిర్ణయిస్తున్నాను. ఇది నా సమ్మతిని రాసిన వీరునామా. విన్నవా అత్తయ్య? ఇందులేదో మోసం ఉంది నాయన. అన్నయ్యకి ఆ ఉద్దేశమే ఉంటే
మాట వరుసకైనా నాతో అనకుండా ఉంటాడా? అయినా వాళ్ళ తాహతేమిటి, మన తాహతేమిటి? చివరకు ఒక మేనేజర్ కూతుర్నా అజయ్ చేసుకోబోయేది. దొరా ఇగో టప్ప. లచ్చి, మీ నాన్నను ఒకసారి ఇలా రమ్మను. అలాగే అమ్మా. వెంకన్న రాత్రి వాళ్ళు అన్నయ్య మంచం కనిపెట్టుకుని ఉన్నవాడు. ఈ విల్లు విషయం వాడికి ఏమైనా తెలిసేమో. వెంకన్న, దీని సంగతి నీకేమైనా తెలుసా? దొరా పెద్దొర సోయలేక పడినప్పుడు బానోజీ దర్గిసుంటి కాగితవాద తెచ్చిండంట. మరి అందుట్లా రాతి గీత యాది లేకుండానంట. కానీ ఆ ఉత్త కాగితంలే దస్క తెట్టించుకుని పోయిండంట. సరే, వెళ్ళండి. ఇప్పుడేమంటావు అత్తయ్య? భానోజీ పరమ దుర్మార్గుడే కావచ్చు, కానీ తొందరపడితే మనకే నష్టం. మన వ్యవహారాల ఆయువు పట్లన్నీ అతని చేతుల్లో ఉన్నాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు అతనితో సన్నిహితంగానే ఉండడం మంచిది నాయన. వీలైనంత వరకు విషయాలన్నీ నువ్వు స్వయంగా చూసుకోవడం మంచిది. అలాగే అత్తయ్య. మీనా, టైం అయిపోయింది. క్యారియర్ సర్దేశావా? ఇదిగో ఒక క్షణం, వంట అయిపోవచ్చింది. త్వరగా. హలో విజయ్, ఏమిటి ఇలా ఊడిపడ్డారు? ఇంటి మీద బెంగ పెట్టుకున్నారా? బెంగ కాదు, పెద్ద చిక్కులు పడ్డాను అజయ్ బాబు. ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాల మీద చెల్లించేందుకు పర్మిషన్ తెచ్చాను. సెక్యూరిటీ బాండ్ మీద సంతకం పెట్టాలి. నేను సంతకం పెడితే దానికే ఉంది. నేనే గుప్చిప్గా వెళ్ళి సంతకం చేసి వస్తాను. తప్పదు మరి, అందుకే మీకు అజయ్ బాబు డ్రెస్ తెచ్చాను. అయితే అజయ్ బాబు, దారిద్ర్యపు జీవితం ఎలా ఉంది? సగం దరిద్రం తీరిపోయింది. ఇప్పుడు శ్రీవారు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో మెకానిక్. బాగుంది. అక్కడంత ఐశ్వర్యం పెట్టుకుని ఇక్కడ మెకానిక్ గా పనిచేస్తున్నారన్నమాట. మిమ్మల్ని చూసి సంతోషించాలా, జాలిపడాలా? అభినందించాలి. అమెరికాలో 3 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను. ఎందుకు వృధా పోవాలి? కొడుకు ప్రయోజకుడు అయ్యాడని మా నాన్న సంతోషిస్తున్నాడా? ఆహా, ఇదంతా ఆ శ్రీరాముడు దయంటాడు. ఉద్యోగం ధర్మమా అని భక్తులకు ప్రసాదాలు ఘనంగా అందుతున్నాయి. అన్నయ్య ఇక్కడున్నావా? 5 నిమిషాలుగా ఏమంటే భోజనం వడ్డించేస్తాను. లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. క్యారియర్ నువ్వే అక్కడికి తీసుకురా. జమీందార్ గారు వచ్చారు. వారి కారు అర్జెంట్గా రిపేర్ చేయాలి. చూడమ్మా, ఈ సూట్ కేసు లోపల పెట్టు. బావస్తే నేను వచ్చేదాకా ఉండమని చెప్పు. మాట్లాడాలి. మీ కబుర్లో చెప్పడం మర్చిపోయాం సుమా. పోనయ్యా. అజయ్ బాబు, అయితే మా చెల్లెలి కాపురం సరిదిద్దారన్నమాట. మీ మేలు మర్చిపోలేను. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిజంగా మా చెల్లెమ్మ అదృష్టవంతురాలు. నో, మీ చెల్లెలు కాదు, నా చెల్లెలు. ఇప్పుడు మీనా ఎంత ఆనందంగా ఉందనుకున్నారు? ఉండదు మరి, ఇంత మంచి అన్నయ్య దొరికాక. పడ్డావు, ఏదో స్వామి చెప్పినట్టు పడకేం చేస్తావు? తప్పుడు పనులు చేస్తే జైలు ప్రాప్తి తప్పదు. నేను అనుభవించాను కదటే. పద పద. ఏమిటమ్మావి? అన్నవి నాన్న. ఓహో, ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఏదో ఉద్యోగం దొరికితే ఆ వచ్చిన 4 రాళ్ళు ఇట్లా తగలేస్తున్నాడు అనమాట. వాడికేం జమీందారు బిడ్డ. ఏమిటి నాన్న నువ్వు? కాకపోతే మరి. అయ్యో, దూరంగా పెట్టు, కొత్త గుడ్డలు కొట్టేస్తున్నానా? దాని ముఖంలో ఇంకేం కొడుతుంది అది. ఏం విజయ్, హలో. ఇంకా ఈ కీలు గురంతోనే తంటాలు పడుతున్నావా? గుర్రం బాగానే ఉంది, ఆ. కీళ్లు కొంచెం లూజ్ గా ఉన్నాయి. అంతా సరిచేశానులే. అసలు నా అనుమానం ఈ బండి కదులుతుందా అని. ఇన్సల్ట్. మనం ఇప్పుడు ట్రైల్కి వెళ్తున్నాం చూడు. మరి యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర చేసినట్టు మనం హైదరాబాద్ అంతా ఆటో రిక్షా యాత్ర చేస్తాం. గుడ్ లక్, వెళ్ళిరా. అలా నవ్వుతావు ఏమిటో? చూడు. పట్టు. ఓకే, టాటా. టాటా.
అంటే వాళ్ళకి అంత స్పీడ్ ఏమిటి? ఆత్మనే వినిపించుకోకుండా. మిమ్మల్ని చూడగానే టపీమని ఆపేద్దాం అనిపించింది. తస్సాదియ్యా, ఈ రథం ఆగిందే. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పబ్లిక్ గార్డెన్స్ పోనీ. పబ్లిక్ గార్డెన్స్ కా? అయితే దిగండి దిగండి, నేను వెళ్ళేది సికింద్రాబాద్. ఏమిటయ్యా నీ వాలకం? డబ్బు పుచ్చుకొని తీసుకువెళ్ళడానికి కూడా గీర్వాణమే. మీకంత అవసరమైతే రాను బోను ఛార్జీలు ఇవ్వండి, తీసుకువెడతాను. ఇంకా నయం, మీ ఇంటి దాకా ఇమ్మన్నావు కావు. వెళ్ళు వెళ్ళు, వాడు దొరకపోదు. ఏమండోయ్, మీకు తెలీదా ఏమిటి? ఇవాళ ఆటో రిక్షా స్ట్రైక్. అలాగా? అయితే నువ్వెలా కడుతున్నావు? నేను కడుతున్నానా? మీరు ఎక్కి కూర్చుంటే కాదనలేక సరే అన్నాను. మీకు తోచింది ఇవ్వండి. మీకు మాత్రం తెలీదా ఏమిటి? అలా రా దారికి పోనీ. పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఎక్కడికండి? కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లేదు, అక్కడికి. ఓ, కృష్ణా గ్యారేజ్ వర్క్సా? అవును. ఏ ఏం లేదు, అదైతే నాకు బాగా తెలుసులేండి. మా బళ్ళని అక్కడే రిపేర్ చేయిస్తుంటాం. ఏమిటయ్యా నీ డ్రైవింగు? ఏమిటండి స్టార్టింగ్ ఎంత కంగారు పడతారు? నిన్నే రిపేర్ చేయించాను, చూడండి ఎలా పోతుందో. ఎంత అయిందో చెప్పు. మీటర్ లేదు, మీకు తోచింది ఇవ్వండి. ఈ మాత్రానికైనా డబ్బులు ఛార్జ్ అడిగా? అదేమిటి భాయ్, మా చెల్లెల దగ్గర డబ్బు కొట్టేస్తున్నావు? ఓ, మీ సిస్టరేనా? అందుకేనేమో అంత టెక్కు. ఏం జరిగింది పద్మ? ఏం లేదు బ్రదర్, ఆడపిల్ల అలసిపోద్దని లిఫ్ట్ ఇచ్చాను. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా డ్రైవర్ని ఇన్సల్ట్ చేస్తాను. పద్మ, ఆయన మా మెకానిక్ మిస్టర్ విజయ్. మెనీ మెనీ థ్యాంక్స్. నో మెన్షన్. నేనా? ఓ పద్మ, నువ్వా? ఇక్కడికి వచ్చావే? ఈ క్యారియర్ ఎవరికి? మా అన్నయ్యకి. ఓ అలాగా. మీనా, ఆయన మా అన్నయ్య ప్రకాష్. ఈ గ్యారేజ్ లోనే పని. భలే, మా అన్నయ్య ఫ్రెండ్ మీ అన్నయ్య అన్నమాట. ఇంతకు మీరు ఒకరికొకరు ఎలా తెలుసు? చెప్పవే మీనా, వాళ్ళు పరిచయాలు చేయకపోయినా మనం ఫ్రెండ్స్ అని. పద్మ హై స్కూల్లో నా క్లాస్మేట్ అన్నయ్య. ఇన్నాళ్ళు చెప్పలేదేం పద్మ? బాగుంది. ఎవరికో ఓ చెల్లెలుంటే అది మా మీనాయ్య అవుతుందని కలగన్నానా? రెండన్నయ్య, నాకు టైం అవుతోంది. రామీనా, ఫోన్ చేస్తూ మాట్లాడు. ఏమిటి బ్రదర్, ఇవాళ భోజనాలు ఇక్కడే అంటున్నారు, ఏమిటి విశేషం? ఇవాళ నుంచి పద్మకు పరీక్షలు బ్రదర్. ఇంటి దగ్గర వంట పెట్టుకుంటే కుదరదని భోజనానికి ఎక్కడికి రమ్మన్నాను. అయితే పరీక్షలు అయ్యేదాకా మనకు పంక్తి భోజనాలన్నమాట. మీనా, ఏమండి? ఎక్కడా? ఇక్కడేనండి. అబ్బా, ఎక్కడంటుంటే? అబ్బా ఇక్కడంటుంటే? అబ్బబ్బబ్బా, ఎక్కడా? అబ్బబ్బా ఇక్కడేనండి. ఇక్కడంటే ఎక్కడా? మీనా, మీనా. చిచ్చి కుక్క, నీ కుక్క ముందు బానించే కాదు. ఓహో, ఇంటికి వెళ్ళాలా? ఎక్కడ తగలటావే? ఏమిటండి అర్ధరాత్రి పూట కొలికేకలు? దాన్ని నువ్వు తోట కట్టేస్తాగకూడదు. అది తిన్నగా వచ్చి నా మంచం మీద పడుతుంది. బాగానే ఉంది. పక్కన గుత్తబడి పాలు పరాణం పెడుతుండండి. పక్కన ఏమిటి రేపు నెత్తి మీద కూర్చుంటుంది. నువ్వు తింటున్నావు పాలు పరవాన్నం అని నేను నెత్తిరెక్కించుకుంటున్నానా? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండవలసిందే, అది నా పద్ధతి. బాగానే ఉంది, ఇక పడుకోండి. ఓహో, ఇంటికి వెళ్ళాలా? మళ్ళీ ఏమొచ్చిందండి? నీకేమైనా బుద్ధుందా అని. పోనీ లేదనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. ఉంటే ఆ గడి అలా తీసి పడుకుంటావు. దొంగ జరిగి ఎవరైనా ఇంట్లో దూరి ఉన్నది కాస్త దోచుకుపోతే ఎందుకండి అంత భయపడతారు? మీరు కుక్క. నేను కుక్కనా? అది కాదండి, మీరు కుక్క కాపలా ఉన్నారు కదా అన్నాను. అవును, నేను ఇంటికి కాపలా కాస్తుంటాను. నువ్వు సుపుత్రుడు హాయిగా నిద్రపోతుండండి. అవును, ఎక్కడ వాడెక్కడే? ఎక్కడ నీ సుపుత్రుడు? అడుగోనండి, పాపం గురకబెట్టి నిద్రపోతున్నాడు. అవును, మీకేం చీకా చింత? దీపాలు పెట్టకుండా పడుకుంటారు, దాం పొద్దు కింద లేస్తారు. నేను కష్టపడి సంపాదిస్తుంటే హాయిగా అనిపిస్తున్నారు. ఆఖరికి తలుపు గది కూడా నేనే వేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళి పడుకో. పొద్దున లేచి గుండెదడ ఆయాసం నా ప్రాణాలు ఇస్తాం. కృష్ణ రామ పరంధామ.
మీనా 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 నువ్వెంత మంచిదానే మీనా, మా నాన్నకే బుద్ధి లేదు. ఏమిట్రా పెళ్ళాన్ని ఎలుకుని బాజమ్మ పెళ్ళాన్ని తలుపుని కలవరుస్తున్నావు? చెప్పు, ఎక్కడ తగలడ్డావు? ఏమిట్రా చెప్పు, నోటోడు మాట తగలదే. సినిమాకి వెళ్ళాడండి పాపం. సినిమాకా? ఏరా నీ బ్రతుకుతోడు సినిమా ఒకట? నా కష్టార్జితం అంతా సినిమాలకి నాటకానికి తగలేస్తావు. పద, నీ చర్మం వచ్చేస్తాను. ఏమండి వాడిని బతకని ఏమిటి? ఒక్కగానొక్కడు వరప్రసాద్ అండి. ఏమండి ఏమిటి రోయ్ సువాసన వస్తున్నాయి? ఏమి లేదు. ఏమిటిది? ఏమిటి రాయి సీసా? సెంటు సెంటు సీసా? ఏరా ఎందుకైనా బుట్ట గ్రాఫింగ్ బొమ్మలతో కలిపేసింది. చెప్పు, ఏ కొంపల ముడి తిరుగుతున్నావు? చెప్పు చెప్పురా. నాన్న అమ్మ ఫిట్ ఫిట్టే అమ్మ, జాగ్రత్త. సార్ తీసా సార్ తీసా. అలాగే అమ్మా, నాన్న లోపలికి రండి. అమ్మయ్యా, గండం గడిచి బయటపడ్డాను. కర్మ కర్మ కర్మ. ఇదిగో స్మెల్లింగ్ సైడ్ కాస్త వాసనుడు వాసనుడు. చూడమ్మా, ముందు పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసిరా. దేనికైనా ఆవిడను ప్రసన్నం చేసుకోవడం అవసరం. తరువాతే అజయ్ బాబును కలుసుకోవచ్చు. అలాగే నాన్న. నమస్కారం పిన్ని గారు. రామ్మా సరళ, కూర్చో. ఇవాళ నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పశువుంకంతో 100 ఏళ్ళు వర్తిల్లి తల్లి. ఏంటి ఏమంటాడు? త్వరా ఇగో చిన్నమ్మగారి ఇయ్యాల మెళ్ళో యాదో గొలుసు పెట్టుకొచ్చిందంట కదా, అది అచ్చంగా మన పెద్ద దొరసాను గొలుసు తీరుగానే ఉందంట. నేను వస్తే లేవడం ఎందుకు సరళ? కూర్చో కూర్చో. అజయ్, ఈవేళ సరళ పుట్టినరోజుట, నీకు తెలుసా? అవునా సరళ? అయితే ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వస్తుంది. వద్దులే, ఊరికే అడిగా. మగవాడి జీతం ఆడదాని వయస్సు అడిగేవాళ్లను అమెరికాలో వెలివేస్తారు. వయసు దాచుకునే అవసరం ఇంకా నాకు రాలేదులేండి. ఐసి, అందుకేనా మిలబిలా దగదగా మెరిసిపోతున్నావు, మెరుగుపెట్టిన బంగారంలా. నిజం? అంత అందంగా కనబడుతున్నానా మీ కళ్ళకి, లేక వేళాకోళం చేస్తున్నారా? వేళాకోళమా? నిజంగానే. ఆ జిలుగు జలతార్ బుఠేదార్ బనారస్ సిల్క్ చీర, ఆ శాటిన్ చోళి, ఆ హెయిర్ స్టైల్, ఆ ఆభరణాలు, ముఖ్యంగా కౌస్తుభం లాంటి ఆ రవ్వల నెక్లెస్, ఆహా, సాక్షాత్తు దిగి వచ్చిన దేవకనిలా ఉన్నాం. థ్యాంక్స్. ఎన్నడూ లేంది ఇవాళ ఎందుకు అతిగా పొగడేస్తున్నారు? సరళ, వెళ్ళి నీ స్నేహితులందరినీ పిలవాలిగా. పిలవాలండి. అజయ్కి ఎంతసేపు అయినా బాతాకాన్ని వేసి కూర్చుంటాడు. నువ్వు వెళ్ళమ్మా. అజయ్ బాబు, సాయంత్రం నా బర్త్డే పార్టీకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు పిలవడం నేను రాకపోవడం. నువ్వు ఇక్కడికి రా, మన ఇద్దరం కలిసి పోతాం. అంతకన్నానా? నమస్కారం పిన్ని గారు, వెళ్ళొస్తాను. అజయ్, ఏమత్తయ్య? నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. ఏమిటత్తయ్య? సరళతో అంత చనువుగా మాట్లాడినందుకేగా. కాకపోతే ఆ పొగడతలేమిటి, అలా మనిషిని చూసి మైమర్చిపోవడం ఏమిటి? ఇదేనా నువ్వు చేసిన వాగ్దానం? అలా వ్యామోహంలో పడిపోతావా? వ్యామోహం కాదత్తయ్య, ఇవాళ సరళ ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది. మన వెంకన్న ద్వారా అది అజయ్ బాబు తల్లిగారి జవహర్లేదని తెలుసుకున్నాను. అలాగా? సరళతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తే ఎన్నో కొత్త సంగతులు బయటపడచ్చు. సరే, నటనే అయితే పర్వాలేదు, కానీ జాగ్రత్త సుమా. ఆడపిల్లల హృదయాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటం లాంటిది. రండి అజయ్ బాబు, మీకోసం ఎదురు, మీరు కూడా దయచేయండి.
అవుతుంది వచ్చి? సరిగ్గా సమయానికే వచ్చాను. అద్భుతంగా ఉంది పాట. అమృత వర్షం అనుకో. మీనా, వచ్చిన వాళ్ళు అంత దొంగచాటుగా వినడం దేనికో. ఎదట పడితే సిగ్గుపడే వాళ్ళ పాట దొంగచాటుగానే వినాలి. థ్యాంక్స్. నేను మీతో మాట్లాడడం లేదు, మా మీనాతో. థ్యాంక్స్. నేను నీతో చెప్పడం లేదు, మా మీనాతో. బాగుంది. అన్నయ్య, మీ పోట్లాట ఏదో ముగించుకుని కిందకి రండి. ఈలోగా నేను వడ్డన ఏర్పాట్లు చేస్తాను. మీరా? అవును నేనే. మీనా, ఏం వాయించావు వీణ? పాడవేల రాధిక. వేళ పడలేదు పైన అన్నయ్య. ముందు దారి పండి. మీనా 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 మీనా, ఇంటెల్లుండి వంటలో కాకపోయినా వడ్డంలోనైనా సాయం చేయని. రా. పద్మ, ఎంత మధురంగా పాడావు. నిజం? అంత నచ్చిందా మీకు? నచ్చడమా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఈ డాబా మీద. అందుకే మీ ఆడవాళ్లకు భావనాశక్తి తక్కువ అంటారు. నీ గానమాధుర్యంలో తన్మయుణ్ణి. అలా అలా తేలిపోతూ ఏదో స్వప్నలోకంలో విహరిస్తూ. అయితే భోజనం అక్కడికే పంపించమంటారా? ఎందుకు? నేనే దిగొస్తాను, ఒక్క షరతు మీద. ఏమిటో? ఇలాగే నీ పాట ఎప్పుడూ నేను వింటూనే ఉండాలి. సరే, గ్రామ్ఫోన్ రికార్డ్ ఇస్తాను, ఎప్పుడు వింటూ ఉందరు కానీ. ఆ పని మాత్రం చేయకు. ప్రతి కాఫీ హోటల్లోనూ కిల్లి దుకాణంలోనూ ఆ పాటే పెడతారు, ఊళ్ళో వాళ్ళందరూ వింటారు. అది మనం భరించలేం. ఏమో. నీ గానం ఒకే ఒక అదృష్టవంతుడి హక్కుగా నిలిచిపోవాలి. ఎవరా అదృష్టవంతుడు? నీకు తెలియదా? అబ్బా, ఎంత స్వార్థం. మీనా, పాయసం యమ తీపిగా ఉంది. ఆగు, అప్పుడే తాంబూలమా? ఇంకా డిన్నర్ పూర్తిగా అందే. ఫ్రూట్స్, ఐస్ క్రీము ఎన్నున్నాయి, ఉండండి చెప్తా. ఆహా, తీసుకురా బావా. ఏమిటో తక్కువైంది అనుకుంటున్నా. సరే నేనా, ఇందులో యాపిల్స్ పెట్టాను, కనిపించవే? ఏమో ఉన్నాయా? పెడితే ఏమవుతాయి? ఏం బావా? చాలే బావా. ఏం అనుకోలే, నిజం చెప్పు. బాగుంది. విందుకు పిలిచి దొంగతనం అంట కట్టారే. ఎంతకి సుదినం, ఎంతకి సుదినం. అబ్బాయి, భజన దివ్యంగా జరిగిందనుకో. ఇదిగో ప్రసాదం. నాన్న, ఇందులో యాపిల్స్? అవునరా, అవే. కొబ్బరికాయ కొళ్ళిపోయిందని పరితపిస్తూ ఉంటే కిటికీలోని ఆపిల్ పళ్ళు ఆ కోదండరావుడే చూపించాడు. ఒరే ఒరే, ఈవేళ భక్తులు ఎంత పరవశులయ్యారనుకున్నావు? నాన్న, అన్ని. అవునరా, అంతమంది భక్తులకి అన్ని పళ్ళు కాకపోతే ఒక్కటలా సరిపోతుందో? సరేలే, కళ్ళ కద్దుకు నోట్లో వేసుకో. ఆహా, ఇల్లు ఎంత కళకళలాడుతుంది. అల్లుడు, కూతురు, కొడుకు. అదే ఉంటే ఎంత సంతోషించేది. అమ్మా మీనా, నువ్వు రేపో మాపో అత్తవారింటికి పోతావు. ఇక మిగిలేది వాడు నేను. ఇద్దరం పక్షులం బిక్కు బిక్కుమంటూ. పద్మలాంటి కోడలు ఇంట్లో మసులుతూ ఉంటే ఎంత శోభగా ఉంటుందో. విన్నావా మా నానేమంటున్నారు? వినలా. ఒరేయ్, నువ్వే కాస్త గట్టిగా చెప్పు. అలాగే నాన్న. మా నాన్న ఏమంటున్నాడంటే, నాకేం బ్రహ్మచెవుడు లేదు. చిచ్చి కదా కుక్క, పాడు కుక్కని మళ్ళీ మొదలెక్కింది. నీ కుక్క బుద్ధి ఎక్కడ పోతుంది? దిక్కుమాల ముడా. కృష్ణారామ పరంధామ. ఓసిని దుంపదేగా, నువ్వు మళ్ళీ తెచ్చావు. నీ సంగతి చావు. నోళ్ళు మూసారా లేదా? ఇంట్లో ఎవడో చచ్చినట్టు అలాగే ఏడుస్తారే? ఏదో కుక్కలు గురినట్టు వేస్తే దానికి ఇంత గొడవ. నన్ను కుక్కలు ఎలా అనుకున్నావు నాన్న? కుక్క అనుకున్నాను రా గాడిద. నువ్వని తెలిస్తే మరి నాకు వడ్డించవండి. కుక్కలకి చప్పుడు లేకుండా మంచం ఎక్కి గాడిదలో గడుస్తావా అని అడ్డగాడిదాన్ని. చెట్టంత కొడుకుని పట్టుకుని ఏమిటంటే ఆ మాటలు? నోర్మి, చెట్టంత కొడుకు వాడు, మానంత మనిషి నువ్వు. ఎరా
చెప్పు. అర్ధరాత్రి దాకా తిరిగి తిరిగి ఇప్పుడు ఇల్లు జరుపుకున్నావా? చెప్పు. ఇంతప్పుడు దాకా ఎక్కడ తెచ్చావు? మళ్ళీ సినిమాకైనా? సినిమా కాదు బాబో, హరికథకు నాయనో. నీకు హరికథలు సినిమాలు ఎక్కువైపోయాయి. ఉండు, నీ చర్మం వచ్చేస్తాను. అమ్మో, తల పగిలిపోయింది. రక్తం. నాన్న, అమ్మ అమ్మ మళ్ళీ వచ్చింది ఫిట్టు. మీ తుంపలు దగ్గర నన్ను చంపుతుంటున్నారు. వెళ్ళి ఆ సాడు తీస పట్ల. ఏమే ఇంటి ఇల్లారా? ఎలా ఉంది? ఇలా చూడు, ఇంటి ఇల్లా రామా కృష్ణ పరంధామా. లచ్చి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తా. లచ్చి, లచ్చి, ఇవాళ ఒకటే వెర్రి దాహంగా ఉంది. ఇంకో గ్లాసుడు. నాకు దాహంగా ఉన్నట్టుందే. యాందయ్యో, మాటలేవో కోటలు దాడుతుండే. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్టు పరాస్కాలేవో చాలా చేయబడితిరి. భద్రం లచ్చమ్మంటే ఏమనుకుంటురి? మీకు వట్టిన దయ్యాన్ని దొరుకుతా మరి. ఏమిటి ఇదే అండి? ఇది మరి తాజ్మహల్ హోటల్ బిల్ అండి, సరళమ్మ గారి పుట్టినరోజు పార్టీది. అది నువ్వు చెప్పేదేమిటి? చూస్తే తెలుస్తూనే ఉంది. నా అకౌంట్లో ఎందుకు వేశారు అని అడుగుతున్నాను. చిత్తం ఏటేటా ఆనవాయితీగా వేస్తున్నదేనండి. మరి ఆనవాయితీ ఏమిటయ్యా? అర్థం లేని మాట. భానోజీ గారి కూతురు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏమిటి? ఆ బిల్స్ అన్ని మధ్య నేను భరించడం ఏమిటి? సరిగ్గా నేను ఆ మాటే అనేవాడిని అజయ్ బాబు. కానీ నాన్నగారు వినిపించుకుంటేనా ఆ ఊసెత్తితేనే మండిపడేవారు. సరళంటే వారికి అంత అభిమానం. అమ్మాయి పుట్టినరోజు అనేసరికి బాణసంచాలు, హరికథలు, పాట కచేరీలు ఒకటేమిటి ఎన్నెన్నో ఉండాలని పట్టుబట్టేవారు. ప్రతిదీ నాన్నగారు చేసినట్టే చేయాలంటే మనం తోగ్గలమా భానోజీ గారు? డబ్బు చిక్కులు ఎన్నొచ్చి పడ్డాయో మీకు తెలియదు. దాందే ఉంది అజయ్ బాబు, నా అకౌంట్లో రాయిస్తాను. కానీ ఒక్కటే భయం, స్వర్గంలో ఉన్న మహానుభావుని ఆత్మ బాధపడుతుందేమోనని. దుబారా ఖర్చులు తగ్గిస్తే ఆ మహానుభావుని ఆత్మ సంతోషిస్తుంది కూడా. మాట వరుసకు చూడండి, ఈ బంగళాలో ఉండేది అత్తయ్య, నేను. ఇద్దరి కోసం ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? శుద్ధ దండగా తగ్గించేద్దాం. మొట్టమొదట పోవలసిన వాళ్ళు ఆ వెంకన్నగాడు, వాడి కూతురు లచ్చి. వాడేమో ముసలివాడైపోయాడు, అదేమో వయసులో ఉన్న పిల్ల. మన అవతారాలకు పని మీద కంటే దాని మీద ధ్యాస ఎక్కువైంది. అందులో లచ్చి తప్పే ఉంది. జరిగిందంతా నేను విన్నాను. ముందు ఆ కూర్మావతారాన్ని డిస్మిస్ చేయండి. వాడిని డిస్మిస్ చేయటమా? అసలే మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు తక్కువ. అందుకే వాడిని తీసేసి పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం. వెంటనే ఒక ప్రైవేట్ సెక్రటరీ కావాలని అడ్వర్టైజ్ చేయండి. హలో, ఏమిటా చూపు? అంత నవ్వొచ్చే సంగతి ఏమిటో? ఏం లేదు, ఆ సిల్క్ షర్టు, ఆ ఉలెన్ ప్యాంటు, ఆ షూసు. ఓహో, పిల్ల జమీందార్లా ఉన్నావు. అలాగే అంటూ ఉండు, నేను ఒకనాటికి జమీందార్ అయిపోతాను. కోరికలే గుర్రాలైతే మనం వాటి మీద స్వారీ చేస్తాం. అప్పుడు ఈ రాణి సాహెబా శృతి మించుతోంది. అన్నయ్య 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 వస్తాడులే రాత్రి భోజనం. అదేమిటి సాయంకాలం నా డాన్స్ కు రాడా? ఏమో నాకేం తెలుసు బ్రదర్. ఇవాళ నాకు చచ్చేంత పని ఉంది. పద్మని డాన్స్ పర్ఫార్మెన్స్ కు నువ్వే తీసుకెళ్ళు అని మరీ రిక్వెస్ట్ చేశాడు. ఏం చేస్తాం, ఫ్రెండ్ కదా అని బాయస్ అన్నా. ఏమిటో విజయ్, ఇంతకాలం కష్టపడి అన్నయ్య నాకు చదువు చెప్పించాడు. నాకు కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే. వద్దులే బాబు, మగాళ్ళకే ఉద్యోగాలు లేక చస్తున్నాం. ఇక మీ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు ఎగబడితే చెప్పనా మా అవస్థ? ఏం విజయ్, నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఊరికే అన్నాను పద్మ, నాకెందుకు ఇష్టం ఉండదు? నీకు ఉద్యోగం వస్తే నాకు మంచి పార్టీ ఇస్తావుగా. టైం అయిపోయింది, బయలుదేరు. పగలు రాత్రి ఇలా పనిచేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారా? ఏ పార్కుకో వెళ్ళి హాయిగా అలా కాసేపు తిరిగొద్దాం రాకూడదు? నీకు తెలియదు సార్, నెత్తి మీద బోలెడంత పని, మనసులో పుట్టెడు దిగులు. సరదాలు షికారులు అంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అదేమిటి అజయ్ బాబు, నీకు దిగులేమిటి? నీకు అర్థం కాదు. డబ్బు చిక్కులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఏవేవో. ఈ మాత్రానికే ఆ మనసు పాడు చేసుకోవాలా? మీకు అభ్యంతరం లేదంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకోండి. నీ నగలిస్తావా? ఎందుకు ఇవ్వకూడదు? ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అంతా మీ నాన్నగారి చలవ కదూ. మీ నీడనే మేము పెరిగాం. మా సర్వస్వం మీది. సరళ, మీ ఆపదకు ఆదుకోలేని నగలు నాకెందుకు చెప్పండి?
మీ నాన్నకు తెలిస్తే? తెలియని అవసరం లేదు. నా నగలేగా. అలా అంటే ఎలా? మీ నాన్న నిన్ను బంగారంలో ముంచెత్తాలని తాపత్రయపడుతుంటే? అదంతా ఆయన పిచ్చి. ఒక్కగానొక కూతుర్ని కదూ, అందుకే అంత మమకారం. కానీ నాకు నగలు, డబ్బు, హోదా ఇలాంటి వ్యామోహాలేమీ లేవు అజయ్ బాబు. మాట వరుసకన్నాను సరళ. నాకంత అవసరం వచ్చినప్పుడు నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. పద, అలా తిరిగొద్దాం. మన సేవా సదన్ వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆఖరి అంశం నృత్య ప్రదర్శనం. ఏమిటో పద్మ, విజయ్ ఇలాంటి పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నా. నా కళ్ళ ముందు జరిగిందే నువ్వు నమ్మనంటే నేనేం చెప్పనన్నయ్య? నువ్వు తొందరపడకు పద్మ, ఇందులో ఏదో పొరపాటు ఉంది. విజయ్ నేను కనుక్కుంటాను. మై గాడ్, ఇంటికి వచ్చేసావా? నీ కోసం వెతికి వెతికి నా కాళ్ళు బీకిపోయాయి తెలుసా? అదేమిటి ప్రకాష్, పద్మలా వెళ్ళిపోయింది? ఏమీ ఎరగనట్టు అలా అడుగుతుంది. విజయ్, పద్మ మనస్సు చాలా సున్నితమైంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. చివరికి ఇదా నువ్వు చేసే పని. ఇంతకు ఏమిటి ప్రకాష్ నువ్వు అనేది? థియేటర్లో ఎవరో అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకున్నావట, నిజమేనా? ఓహో అదే, నువ్వు నమ్మావన్నమాట. పక్క సీటు ఖాళీగా ఉంటే ఎవరో అమ్మాయి ఇచ్చి కూర్చుంది. లేచిపోమంటే ఊరుకుంటుందా? పైగా టికెట్ కొనుక్కొచ్చింది. మళ్ళాగా ఫ్రీ పాస్ కాదే. అంతేనా? మరి భలేవాడివే నువ్వు. పద్మకు అన్నయ్య నన్ను అనిపించావు. చాలు చాలే ఊరుకో. పాపం కష్టపడి వచ్చారు కానీ ఏమీ లాభం లేదమ్మా. మీరు ప్రకటనలో వేసిన అర్హతలన్నీ నాకున్నాయండి. దయచేసి. నిజమే, కానీ మాకు కావాల్సింది ఆఫీస్ అనుభవం ఉన్నవాడు, కొత్త గ్రాడ్యుయేట్స్ కాదు. మీరు వెళ్ళి రావచ్చు. ఈవిడెవరు? ఎవరో ఒక అప్లికెంట్ లేండి, మిస్ పద్మ. మిస్ పద్మ? ఓ ఎస్, మీ అప్లికేషన్ జ్ఞాపకం ఉంది. మీరు బీకామ్ పాస్ అయ్యారు కదా? అవును సార్, ఫస్ట్ క్లాస్లో. గుడ్. మీకు టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు కదా? వచ్చండి, 2 హయ్యర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇకనే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. భానోజీ గారు, ఈమెను పర్సనల్ సెక్రటరీగా తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ ఆఫీస్ అనుభవం బొత్తిగా. దానికేముంది, 4 రోజులు పనిచేస్తే అదే అలవాటైపోతుంది. వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. థ్యాంక్స్. రండి, అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, డిక్టేట్ చేస్తాను. గారు చూశారా ఆ స్పీడు? అవి చేతి వేళ్ళ మెరుపు తీగిలా. అబ్బా, నీకు పుట్టింది దుర్బుద్ధి. అలా వాగితేనేగా కోర్మం గారికి ఆ ఉద్యోగం కాస్తా పోయింది. వెళ్ళవయా ఊరికే యూస్లెస్ టాక్స్ మీరు. మహాశయ, మిమ్మల్నే. వెళ్లే ముందు ఒక శుభవార్త వినిపోండి. ఏమిటి? నాకు ఉద్యోగం దొరికింది. ఎక్కడ? తమ ఇంట్లోనే. ఏ వేళాకోళంగా ఉందా? కాదు, నిజం. అజయ్ బాబు గారని ఒక జమీందారు, వారికి పర్సనల్ సెక్రటరీ. అచ్చం మీలాగే ఉన్నారు. డాన్స్ లో వారిని చూసే మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. అంత పెద్దవాళ్ళ దగ్గర ఉద్యోగం దొరకడం మంచిది, కానీ ఇక ఈ సామాన్య మానవుడు నీ కళ్ళకు కనిపిస్తాడా అని. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా వారేనే అనుకుని వెంట పెడతాననుకున్నావా? కాదు, ఒకసారి పొరపడ్డావు చూడు, మళ్ళీ షటప్. మీనా నీకెన్ని ఇచ్చాను చెప్పుకో చూద్దాం. అయితే మీరే దాచుకోండి. ఓడిపోయావు. వద్దు, నాకు ఆ మిఠాయి వాసన పడదు. అరే అదేమిటి మీనా, ఎంతో ఇష్టంగా నీకు. ఒంట్లో బాగాలేదా? కడుపులో తిప్పుతోంది. ఏ ఎప్పటి నుంచి? రోజును ఆ మిఠాయి కాస్త దూరంగా పెడుదురు. అరే చిత్రంగా ఉందే. మీ అన్నయ్యతో చెప్తే మందు తెచ్చేవాడుగా. అబ్బా, మీరొకరు. మరి మరేమో నా సిగ్గేస్తుంది బాబు. ఇంకా సిక్కేనా? మీనా ఏమిటి? అది కాదండి,
మరి మా అన్నయ్య లేడు? అవును. అన్నయ్య త్వరలో మామయ్య అవుతాడండి. మహామయ్య అవుతాడా? ఎవరికి? పొండి, మీకేమీ తెలియదు. అయితే త్వరలో మనకి బుజ్జి జూనియర్. బుజ్జి. మీనా 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 మంచిది. విజయబాబు లేడు? విజయబాబా? ఉన్నాడు. విజయబాబుకి విజయబాబుకి ఏమిట్రా? అల్లుడు పుడతాట. విజయబాబు అల్లుడు పుట్టాడు. పెళ్ళే కానీ నేను. పోమ్మా, నీకేం తెలీదు. మీనా చెప్పిందిగా. నిజమే, నా తండ్రి నా నాయన ఎంత పిల్లలు కబుర్తుండేవా? నా నాయన నా తండ్రి. అమ్మాయ ఎందుకమ్మా ఫిట్? నాన్న లేడుగా. అది కాదురా నాయన, కొంప ములిగింది. ఏమిటమ్మా పంప నిలుస్తుంటారుగా? అది కాదురా, అందరి కొంప నిలుస్తుంది, మన కొంప ములిగిందిరా బాబు. మంది గట్టి కొంపేగా. నువ్వు చాటుగా అక్కడికి వెళ్ళొస్తున్నట్టు మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేరు. అవునే, ఈ సంగతి నాన్నకు తెలిస్తే మన ఇద్దరిని చీల్చి పందిరికి వెళ్ళడేస్తాడు. నాయన బుజ్జి చూడు, మీ నాన్నని ఎలాగో అలా ఒప్పించి మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం. అంతవరకు నువ్వు అక్కడికి వెళ్ళకరా నాయన, నా మాట వినరా. ఎందుకైనా మంచి చెబుతున్నాను, సరేనా? అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట? అవునండి. ఏ? ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్లు. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది. కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశాను. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి, మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నే మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమేముంది? అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు దయించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా, సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. అత్తయ్య. ఏం నాయనా, ఊరికి వెళుతున్నావుట? అవునత్తయ్య, భానోజీ గారింటికి. సరళతో కలిసేనా? ఏ? ఏమీ లేదు. అత్తయ్య, నన్ను సందేహించుకు. అక్కడికి వెళితే ఎన్నో రహస్యాలు బయటపడచ్చు. మన ఇంటి నుంచి చేరవేసిన సొమ్ము నగలు అక్కడే ఉన్నాయని నా నమ్మకం. సరే, వెళ్ళిరా నాయన, జాగ్రత్త. వస్తానత్తయ్య. నేను ఊరికి వెళ్తున్నాను. బహుశా ఊరి నుంచి రావడానికి 2 రోజులు పట్టచ్చు. ఇదిగో నా ఆఫీస్ తాళాలు. రామా రక్షక, ఇవెక్కడ పంపులయ్యా? మీరు వచ్చారేం బాబాయ్? అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఎంత సోజ్యం, తన ఇంట్లో కూర్చుని మీ చేత నీళ్లు మోయిస్తుందా? అబ్బే, నేనే వద్దన్నాను.
రూపంలో చేయొచ్చా మరి? స్వామి చెప్పినట్టు కూడనే కూడదు. అయితే అన్నగారు మీనా నెల తెప్పిందా? అవునమ్మా అవును, అంతా శ్రీరామచంద్రమూర్తి దయ. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహర. రామా రక్షక మోచిప్ప. దెబ్బ తగిలిందా నాన్న? ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల దెబ్బ తగలలేదు గాని మోచిప్ప అదిరిందమ్మా. నీకెందుకు నాన్న ఎలవాట్లేని పని, నీ తెచ్చేదానిగా. నువ్వు ఎలా తెస్తావమ్మా? స్వామి చెప్పినట్టు నువ్వు ఒట్టి మనిషివి కాదాయే. నీకంతా చేదస్తున్నా. పంపు నీళ్ళేగా తోడలా చేయాలా? నువ్వు లోపలికి వెళ్ళి రామ కొట్టు రాసుకో, నేను నీళ్ళు తీసుకొస్తాను. రామా అది కాదే కోడలా, అంత గుట్టయితే ఎలాగే? నెల తప్పావటగా ఆ మాట కాస్త మా చెవిని వేస్తే అంత కాని వాళ్ళమా? చెప్పడానికి ఉంది పిన్ని గారు. అవునులే, దాచుకోవడానికి దానికేం కారణాలు ఉన్నాయో మనకేం తెలుసు. ఏమిటండి ఆ మాటలు? అబ్బో పౌరుషం. కాపరానికి వెళ్లకుండా నెల తప్పొచ్చు కానీ అంతే తప్పు వచ్చిందే. కోడలా జాగ్రత్త, కాలు జారాను. ఇప్పుడు జారగా ఎప్పుడో జారింది. మీ నోటికి శుద్ధి బద్ది ఉండక్కర్లేదు. ఒక తోటి ఆడది కష్టాల్లో ఉంటే ఇలా అకారణంగా ఆడిపోసుకుంటారా? మీరు మనుషులేనా? లేదు పద్మ, లేదు. నాకు ఇంకా బతకాలని లేదు. ఇలాంటి అపనిందని మోస్తూ బ్రతకడం కన్నా రావడం మేలంటాం. చాలే, ఇప్పుడేం మునిగిపోయింది? నీ నిజాయితీ నీకు తెలుసు, నీ భర్తకు తెలుసు. తెలిసేం ప్రయోజనం? లోకుల దృష్టిలో నేను వాళ్ళేదో కూశారని ప్రాణాలు తీసుకుంటావా? చదువుకున్న దానివి. నువ్వు చేయవలసిన పనేనా? ఇవాళ కాకపోతే రేపైనా అత్తవారింటికి వెడతావు. అప్పుడంతా నోరు మూసుకుంటారు. నాకు అదృష్టం ఉందంటావా? అయినా రావడం మానేశారు. ఇంకా నాకు నానే వాళ్ళెవరున్నారు? కడుపులో దాచుకుని కాపాడేందుకు కన్న తల్లి కూడా లేదు. ఊరుకో మీనా, ఊరుకో, నేనున్నాగా. మీనా, మీనా మనసేమీ బాగాలేదు విజయ్. తల్లి కాబోతోందని మనం సంతోషపడుతూ ఉంటే లోకులు ఆమె శీలాన్నే శంకిస్తున్నారు. ఎవరా శంకించేది? పళ్ళు రాలగొడతా. వాళ్ళ పళ్ళు తర్వాత రాలకూడదు గాని ముందు మీనాన్ని అత్తవారింటికి పంపే ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళనే సూటీపోటీ మాటలు పడలేక ఏ నిమిషాన్ని ఏ అఘాయిత్యం చేస్తుందో నాకు భయంగా ఉంది. సరే, ఇప్పుడే వెళ్తాను. ఆ పరంధామయ్య కోడలి గొంతు కోయడానికి సరే సిద్ధపడ్డాడు. వంశాంకురాన్ని కూడా చంపుకుంటాడా తెలుస్తా. వీల్లేదు. ఎన్నిసార్లు రాయబారానికి వచ్చిన అనేది ఒకటేగా. డబ్బు సెత్తకుండా పిల్లని తెచ్చి ఏలుకోమంటావు, అంతేనా? మామగారు, మీ పంతాలకు పట్టింపులకు ఒక హద్దంటూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? ఇప్పటికైనా మీనాన్ని తీసుకురాకపోతే మీకే తలవంపులు. ఏమిటో తలవంపులు? ఏం బావగారు, ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంటారే? ఏ రాసుకుతా మాట్లాడవే. నేనా? వాడేం చూపాడండి? వాడు అసలు పిరికి. సరే, నేను చెబుతాను. మీనా ఇప్పుడు గర్భవతి. ఏమిటి గర్భవత? అసలు మా వాడు మీ అమ్మాయి ముఖంలో చూడండి అని మీరు అనుకుంటున్నారు. మీ చండ శాసనాలకు భయపడి చెప్పలేదేమో. బావ చాలా రోజులుగా మా ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమిటి నా వెనకతలు ఇంత కదిలించింది? ఏమే ఇంటి ఇలా ఇదంతా నువ్వాడుతున్నాడు కదా? అవును మరి, భార్యాభర్తలను విడదీసి ఎంతకాలం అలా మగ్గిపోమన్నారు వాళ్ళని. మీరేమో నగలని బీట్ పెంచి కూర్చుంటారు. వాడికి ప్రాణం విసికింది, అక్కడికే వెళ్ళొస్తున్నాడు. వెళ్ళొస్తున్నాడు? వస్తాడు వస్తాడు. నా మాటకి ఎదురు తిరిగేది వాళ్ళ ఏరు మీరు. ఏరా మామగారు, ఇంతకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హరి మీద గిరిపడ్డా ఈ పరంధావి లొంగుతాడు ఇంకొక అబ్బాయి. మీ అమ్మాయి అత్యంటికి వెళ్ళకుండా నెల తప్పిందంటే అది మీకే అప్రతిష్ట, మాకేం లేదు. ఆ మాట వస్తే మీ అమ్మాయిని శంకించవలసి వస్తుంది. పరంధావి గారు, మాటలు మీరుతున్నారు, జాగ్రత్త. మీరు కూసిన కొత్తకు మా మీనామోహన్ చూసి ఊరుకున్నాను. లేకపోతేనా? లేకపోతే అయ్యో అయ్యో, నలుగురు వింటే నవ్విపోతాయండి. ఏమిటిది? నోర్మై, ఇదిగో అబ్బాయి, ఇప్పటికైనా ఆ నోట పడి 4 రకాల అపవాదులు పడకుండా ఉండాలంటే, మీ చెల్లెలు అత్యంటి కాపురం సక్రమంగా చేయాలంటే మా నగలు మాకు తెచ్చు, లేదా వడ్డీతో సహా డబ్బా నీకు. లేకపోతే మీ దారి మీటి, మా దారి మాది. అంతేనంటారా? అంతే. మనుషుల కన్నా మీకు డబ్బే ప్రధానం. వెధవ డబ్బు కోసం ఎన్ని అన్యాయాలైనా చేయగలరు, ఎంతటి అభాండాలైనా వేయగలరు. మామగారు, డబ్బును ఎదుర్కొని మీరు బ్రతకలేదు, మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి బ్రతకలేదు. సరే, ఆ డబ్బేదో ఈ సాయంత్రానికి అలా తెచ్చి మీ ముఖాన్ని మారేస్తాను. ఏరా చిటినన్నా, సినిమాలని షికారాన్ని నువ్వు తెసిదిదా? అమ్మాయి కోసం అంత తొందర వచ్చింది? ఉండు,
ఇక ముందు వాళ్ళ గుమ్మ నువ్వు ఎలా దుక్కుతానో చూస్తాను. పద లోపలికి. ఏమిటండి ఇది చెట్టు కొడుకులు పట్టుకుని? అవును, చెట్టెందు కొడుకు వాడు మానంత మనుషులు. పదలకి, పద లోపలికి. అమ్మాయి లోపలికి పద, పద. నాన్న అమ్మ రేయ్, ముందు నీ సంగతి తెలిసిన తర్వాత దాని సంగతి. పద లోపలికి. ఏమిటి ఈ మూర్తి కూడా దొంగ నాటకం అన్నమాట? లే లే, ఎప్పుడు ఇలాంటి దొంగ నాటకం లెంపలు వేసుకో వేసుకో. రేయ్, పో లోపల, పో. ఓ జాగ్రత్త, ఈ పరందం ఏంటి ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కరిని దొక్క చీరేస్తాను. హలో, హెడ్ క్లర్క్ స్పీకింగ్ ప్లీజ్. అజయ్ బాబు గారు ఉన్నారా? నేనా? అజయ్ బాబు స్నేహితులండి. లేరండి, పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? ఏమో ఎప్పుడు వస్తారో మరి తెలియదు. సారీ, ఆలస్యమైంది కదా. పర్వాలేదు, మీకోసం నిరీక్షించడంలో కూడా ఆనందం. ఏమిటి అలా చూస్తున్నారు? నవిలి మింగేస్తారా ఏం కొంపదీసి? అంత పని చేసే ఉంది. మీ అందానికి ఆభరణాలు కూడా మ్యాచ్ అయితే. ఆడవాళ్ళకి అందం ఇచ్చేది ఒకే ఒక ఆభరణం. అది బంగారమే కానక్కర్లేదు, పచ్చని తాడైనా చాలు. ఓహో అదే, అది వేసుకుందుకు కానీ సమయం వచ్చినప్పుడు. అందాక ఈ నగలతోనే ఉంటావా? జానపద చిత్రంలో కథానాయకులాగా? అవునవును, అమెరికా నుంచి దిగొచ్చారు కదూ, ఆ హాలీవుడ్ నాజుకులన్నీ మీకే తెలియాలి. లేకపోతే ఈ లోలాపులు ఏమిటి, ఆ నెక్లెస్ ఏమిటి? మైసూర్ పాక్ తింటూ మిరపకాయలు ఎంచుకున్నట్టు. బ్యాడ్ టేస్ట్. నేను సెలెక్ట్ చేసి ఒక సెట్ కొనిస్తాను, అప్పుడు చూడు. మహాశయ, మీరేం కొత్తగా కొనక్కర్లేదు, నా నగలన్నీ తీసుకొస్తాను, మీరే సెలెక్ట్ చేయండి. నీకెందుకు ఆ శ్రమ? నేనే వస్తాను, పద. అరే, నీకు చాలా నగలున్నాయే. అయితే నాకంటే నువ్వు ధనవంతురాలివి. అలా అనకండి అజయ్, వీటి మీద నాకు వ్యామోహం లేదు. ఇది కాదు నా ఆస్తి. మరేది? మీరే నా సర్వస్వం. సరళ, ఒకవేళ నేను హఠాత్తుగా బీదవాడిని అయిపోతాను, అప్పుడు ఇలాగే అనుకుంటావా? అజయ్ బాబు, మీ సిరి సంపదను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తమాషా కన్నాను సరళ, నీ మనస్సు నాకు తెలియదు. ఓకే, ఎక్కడికన్నా వెళ్తున్నా? ఒక స్నేహితుడి దగ్గరికి. అజయ్ బాబు గారిని పెద్ద జమీందారు. మన పరిస్థితులన్నీ విని మనకు సహాయం చేస్తున్నారు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయమ్మా. వస్తాను. దశావతారు చెప్తాం. మనోజ్ గారు ఎక్కడ? భానోజీ గారండి ఈ వేళ రాలేదండి. మరి క్యాష్ బ్యాలెన్స్ ఎంత? చెప్తాం. క్యాష్ బ్యాలెన్స్ అండి 6 కాదండి, కాదు చూసి చెప్తానండి. అక్కర్లేదు, చెప్తాం. మిస్ పద్మ, నా చెక్ బుక్ ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా లాక్ చేయండి. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, క్యాష్ త్వరగా తెప్పించండి. షూర్, మీరు స్వయంగా రావడం ఆలస్యం చేయడం క్షణంలో తెప్పిస్తాను. ఈ చెక్కుకు వెంటనే క్యాష్ తీసుకురా, అర్జెంట్. ఎంట్రీలన్నీ తర్వాత రాసుకోమను.
కాఫీ కానీ కూల్ డ్రింక్ అనేది తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఈ మధ్య మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశారే, అకౌంట్ చూస్తే తెలుస్తోంది. అవునవును. మంచి అభివృద్ధికి వస్తుంది. చేయాలండి, ఇంకా చేయాలి. థ్యాంక్స్. సరే. అమ్మాయి ఆలస్యం అయితే మళ్ళీ వర్జం వస్తుందమ్మా. ఒరే పిల్లరా. పద్మ త్వరగా తీసుకురా. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళిరామ్మా. బయలుదేరండి, మళ్ళీ వర్జం వస్తుంది. ఏమో కాపులు వస్తాయి. పడుతుందిరా. చూస్తాలే. అబ్బాయి ఇల్లు జాగ్రత్త, ఊరు బాగలేదు. ఏమో రావచ్చమ్మా, అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నా. పంపించాలి. ఆగండి. బావగారు, ఆహా ఆహా, బావగారు ఎన్నాళ్లకు మళ్ళీ మీ బుర్ర మీసాలు చూసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి ధన్యోస్మి. ఇంకా నిలబడతారే, పదండి లోపలికి. ఆగండి. మీ ప్లేటర్ గుమస్తా పెంచులు నా దగ్గర వేకండి. అసలు సంగతి పైకి ఇచ్చారా? పైకి. అయ్యో అయ్యో, ఏదో స్వామి చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కోదండరాముడైనా ఊరుకుంటాడు, కానీ డబ్బు లేకపోతే మా పరంధామయ్య బాబు ఊరుకుంటాడా? ఇదిగో మీ ముడుపు, లెక్క చూసుకోండి. లెక్కదే ఉంది బావగారు, మనలో మనకి వేధవ లెక్క. ఓహో ఇంటి ఇల్లాలా, ఎక్కడ దగ్గరంటావే? ఎంత చెప్పని కోడలు మేనలో కూర్చుంటుంది. తొందరగా రా, తొందరగా రా. అయ్యో బావగారు నిలబడిపోయి ఉన్నారు. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. అంతా క్షేమమా? ఆ అయోధ్య రాముని దయ వల్ల అంతా క్షేమమే. బావగారు, డబ్బు పాపిష్టిది. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. దానికోసమని దంపతులు ఎడబాటు చేస్తారా? నేను చేసింది ఉంది బావగారు. ఈ లక్ష్మీదేవి విడదీసింది, ఈ లక్ష్మీదేవి కలిపింది. అంతా లక్ష్మీ కటాక్షం. కాదులేండి బావగారు, అంతా శ్రీరామచంద్రుల వారి దయ. దయచేయండి దయచేయండి. త్వరగా కోడలు లోపలికి తీసుకురా. నా అమ్మ, నా తల్లి, ఎంత కాలానికి నా అదృష్టం పండి మళ్ళీ నా కోడల గడపలో కాలెట్టిందమ్మా. నా అమ్మ పుడికాయలు పెట్టు. ఇదిగో చూడండి అమ్మా, అవన్నీ తీసుకెళ్ళి గదిలో పెట్టండి. ఇదిగో ఏమండో అన్నట్టు ఈశ్వరి లక్ష్మీదేవిని ఇరపెట్లో బంధిస్తున్నాడమ్మా. అవును చెల్ల, అల్లుడేడి కనపడే? ఏమిటినైనా ఇక్కడున్నావు? బయటికి రా. అమ్మా ఇప్పుడైనా తలుపు తాళం ఏమన్నవే? తాళం ఏమిటమ్మా? ఈ అడక్కండి అన్నయ్య, ఒక్కటిగా ఆయన చేష్టలు. ఇదంతా మా కర్మ అనుకోండి. నోర్మవే. ఒరే బుజ్జిబాబు, మీ మావయ్య నీ పిల్ల వచ్చారా? రా బయటికి. తాళం తినా అన్న. ఒరే బుజ్జి రా. అమ్మా, మీ దంపతులు ఇద్దరూ ఈ పెద్దల పాదాలకు నమస్కరించండి. అమ్మా, పనస పండు అంటే కొడుకుని కనాలి. మళ్ళీ వాడు ఈ పరంధావం ఎదురు వాడవాలి. వద్దు బాబు వద్దు, ఏదో స్వామి చెప్పినట్టు మళ్ళీ ఇంకొక బుర్ర మీసాల పరంధామయ్యా. చక్కటి కూతుర్ను కనమ్మా, ఆడపిల్లని కన్నా కష్టాలేమిటో బావగారికి కూడా తెలిసేవాలి. నాకెందుకయ్యా, ఆ బరువు ఏదో మా బుజ్జిగాడే మోస్తాడు. లేదా మీరున్నారు అలవాటు పడ్డ ప్రాణం. సరేలే. సరేలేండి, బియ్యంకులు సరాగాలకు చాలా టైం ఉంది కానీ అన్నయ్య స్థానానికి పోదండి. ఎండను పడి వచ్చారు. అవును. అమ్మ పద. లేవండి లేవండి. కూడందుకు. అజయ్ బాబు గారా? సారీ, వారు ఊళ్ళో లేరండి. ఎక్కడికో పిక్నిక్ అని వెళ్ళారు. బహుశా రేపో ఎల్లుండో కానీ రారనుకుంటాను. అదేమిటండి, అజయ్ బాబు గారు మధ్యాహ్నం బ్యాంక్ వచ్చారు. 10,000కి సెల్ఫ్ చెక్ డ్రా చేశారు. నో 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 నో, అసంభవం అండి. ఎక్కడో ఉన్నవారు ఎలా వస్తారు? ఇజ్ ఇట్? ఆయనలాగే ఉన్నాయండి. అర్జెంటుగా క్యాష్ కావాలంటే పాస్ చేశాను. ఆ తర్వాత చూసుకుంటే సంతకం తేలిగా అవడం లేదు. అలాగా? నో నో నో, ఇదేదో మోసం, దగా. మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.